జగమంత సంబురం ఊరు వాడ గల్లీ గల్లీలో గణేష్ నిమజ్జన శోభ సంతరించుకుంది. నవరాత్రులు భక్తి శ్రద్ధలతో పూజలు అందుకున్న మహా గణపతిని నిమజ్జనానికి సాగనంపుతున్నారు భక్తులు. బై బై గణేష్ అంటూ లంబోదరుణ్ణి నిమజ్జనానికి తరలిస్తున్నారు సిటీ పబ్లిక్. డప్పు చప్పుళ్లు తీన్మార్ స్టెప్పులతో భాగ్యనగరం అంతటా సందడి నెలకొంది. ఇక రాష్ట్రమంతా గణేష్ ఉత్సవాలంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఖైరతాబాద్ బడా గణేష్. ఇక్కడ జరిగే ఉత్సవాలకు దేశవ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉంటుంది. ఇక గణపతి నవరాత్రుల తర్వాత నిమజ్జన ఘట్టానికి అంతే ప్రాధాన్యత ఉంది. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలకు 70 ఏండ్లు పూర్తయిన సందర్భంగా ఈసారి 70 అడుగుల భారీ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అది కూడా సప్తముఖ గణపతి రూపంలో భక్తుల్ని ఆశీర్వదించాడు లంబోదరుడు. బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరులతో పాటు సరస్వతి, లక్ష్మీదేవి, పార్వతీదేవి ముఖాలతో గణనాథుడు నవరాత్రులు పూజలు అందుకున్నాడు. ఇంకా ఈ ఏడాది వినాయక చవితి కూడా 7వ తారీఖునే రావడం, నిమజ్జనం కూడా 17వ తేదీ అవుతుండడం మరో విశేషం. డెబ్బై ఏండ్లు 70 అడుగుల భారీ విగ్రహం, 7 ముఖాలతో దర్శనం, 7వ తేదీన పండుగ రావడం, 17వ తేదీ నిమజ్జనం చేస్తుండడం, అన్ని విశేషాలనే కమిటీ నిర్వాహకులు, భక్తులు చెప్తున్నారు. ఉదయం 5 గంటలకు మొదలైన నిమజ్జనం ప్రక్రియ కొద్దిసేపటి క్రితం ట్యాంక్ బండ్ ఎన్టీఆర్ మార్గ్లోని క్రేన్ నెంబర్ 4కి చేరుకుంది. ఇక్కడ గణనాథుడికి చివరి పూజలు చేస్తున్నారు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు. శంషాబాద్ నుంచి భారీ క్రేన్ను తెప్పించారు నిర్వాహకులు. మరికొన్ని నిమిషాల్లోనే ఖైరతాబాద్ లంబోదరుడు గంగమ్మ ఒడికి చేరుకోనున్నాడు. ఇంతటి మహత్కర ఘట్టాన్ని కన్నులారా తిలకించేందుకు సిటీ పబ్లిక్ తో పాటు ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ట్యాంక్ బండ్ తీరానికి చేరుకున్నారు. దీంతో ట్యాంక్ బండ్ పరిసరాల్లో భక్త జనంతో కిక్కిరిసిపోయాయి. బై బై గణేష్ అంటూ మహాగణపతికి వీడ్కోలు పలుకుతున్నారు. ఇక లక్ష్మి మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ట్యాంక్ బండ్ దగ్గర సిచ్యుయేషన్ తెలుసుకుందాం. లక్ష్మి, పూజలు ఎంత దాకా వచ్చాయి, ఏం జరుగుతోంది? చివరి పూజలు 10 రోజుల పాటు అంగరంగ వైభవంగా పూజలు అందుకున్న గణనాథుడు చివరి పూజలు అందుకుంటున్నాడు. కొద్దిసేపటి క్రితమే చివరి పూజలు అనేవి స్టార్ట్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా ఉత్సవ కమిటీ సభ్యులు అలాగే ఉన్నతాధికారులు వీళ్ళంతా కూడా ఆ చివరి పూజల్లో పాల్గొనడం జరుగుతుంది. సో ఈ చివరి పూజలు జరుగుతుంటే మరోవైపు లేట్ లేకుండా క్రేన్ తోటి ఈ ఏవైతే ఈ బడా గణేష్కి పూర్తిగా కూడా వెల్డింగ్ వర్క్స్ జరుగుతున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ముఖ్యంగా గణనాథుడి నిమజ్జనం జరుగుతున్నప్పుడు వెల్డింగ్ వర్క్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సెక్యూరిటీ పరంగా కావచ్చు, గణనాథుడు ఆ గంగ ఒడికి చేరే ఆ 10 నిమిషాల ప్రక్రియలో వెల్డింగ్ వర్క్స్ మేజర్గా ఆ విగ్రహాన్ని, అంటే 40-50 టన్నుల బరువున్న విగ్రహాన్ని లేపి దాని తర్వాత గంగ ఒడికి చేర్చాలి. కాబట్టి ఇదంతా కూడా వెల్డింగ్ వర్క్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఆ క్రేన్ ఆపరేటర్ వీళ్ళంతా కూడా వెల్డింగ్ వర్క్స్లో నిమగ్నం అయ్యారని చెప్పొచ్చు. మరోవైపు ఆ గణనాథుడికి ఈ చివరి పూజలన్నీ కూడా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ చివరి పూజలలో కూడా ఎవరైతే పాల్గొంటారో, అంటే ఈ 10 రోజుల పాటు జరిగిన పూజలకు ఒక ఎత్తు అయితే చివరి పూజ ఒక ఎత్తుగా భావిస్తారు. ముఖ్యంగా గణపతి ఎవరైతే ఉత్సవ కమిటీ సభ్యులు ఉన్నారో, గణపతి ఈ సెక్యూరిటీ కావచ్చు, వీళ్ళంతా కూడా ఆ చివరి పూజల్లో పాల్గొనడానికి పెద్ద ఎత్తున రావడం జరుగుతుంది. అలాగే భక్తులు కూడా ఆ చివరి పూజలు చూసేందుకు మనం చూస్తున్నాం కదా విజువల్స్లో, వేలాది మంది భక్తులు, అంటే ఈ ఎన్టీఆర్ మార్గ్ అంతా కూడా ఇసుకేస్తే రాలినట్టుగా, అంటే ఒకవైపు 2 బారిగేట్లు మధ్యలో బారిగేట్లు పెట్టి ఆ రోడ్డుకి అటువైపు భక్తులు ఉంటే ఇటువైపు నిమజ్జనం జరుగుతుంది. కాబట్టి ఆ నిమజ్జనం జరిగే ప్లేస్ ఒక్కటే కొంచెం ఖాళీగా, అంటే సెక్యూరిటీ పరంగా నిమజ్జనం ట్యాంక్ బండ్ అంతా కూడా ఇసుకేస్తే రాలనంత జనం తండోపతండాలుగా వచ్చిన ఈ జనాన్ని చూస్తున్న వీళ్ళంతా కూడా ఖైరతాబాద్ స్థానికులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి, ఇతర జిల్లాల నుంచి, అలాగే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు కూడా ఉన్నారు. గణనాథుడిని చివరిసారి, అంటే ఒక్కొక్క ఏడాది ఒక్కో రూపంలో
ఈ గణనాథుడు అవతరిస్తాడు. కాబట్టి ఈసారి సప్తముఖ మహాగణపతిని చూసేందుకు, అంటే ఈ ఏడాది ఈ రూపంలో గణనాథుడిని మనం చూస్తే మళ్ళీ వచ్చే ఏడాది మరో రూపంలో, అలాగే మరో ఎత్తు వెడల్పులో ఉంటాడు. కాబట్టి ఒక్కొక్క ఏడాది ఒక్కో రూపంలో దర్శనమిచ్చే గణనాథుడిని ప్రతి ఏడాది కూడా అందరూ కూడా వచ్చి చూడడానికి ఇష్టపడుతుంటారు. అలాగే చాలామంది సెంటిమెంట్గా కూడా సౌజన్య భావించడం జరుగుతుంది. కొంతమంది వాళ్ళ కోరికలు తీరుతాయని చెప్పి ఇది ఒక ఎమోషనల్ మూమెంట్గా వాళ్ళంతా కూడా భావించి వస్తుంటారు. అలాగే లాస్ట్ ఈ 10 మినిట్స్ కూడా, ముఖ్యంగా నిమజ్జనం జరిగే 10 మినిట్సే ఎక్కువగా చాలామంది భక్తులు చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అదొక ఎమోషనల్ మూమెంట్గా వీళ్ళంతా కూడా చూడడం జరుగుతుంది. ఆ 10 నిమిషాల పాటు, అంటే ఎప్పుడూ కూడా మనకి ఏడాదంతా ఈ ఎన్టీఆర్ మార్గ్ ఒక టూరిస్ట్ ప్లేస్ అయితే, ఈ 10 రోజులు మాత్రం గణనాథుని ఈ ఉత్సవాలతో నిమగ్నం అవుతుంది, నిమజ్జనాలతోటి. అలాగే ఈ చివరి రోజు ఏదైతే నిమజ్జనం ఉంటుందో అదంతా కూడా ఒక శోభాయాత్రగా జరిగిన తర్వాత భక్తులంతా ఆ శోభాయాత్రలో పాల్గొని ఆ నిమజ్జనం కన్నులారా చూసిన తర్వాతే ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. అలాగే రాత్రికి ఇంకా మరిన్ని విగ్రహాలు కూడా వస్తాయి. కాబట్టి అన్ని దేవుళ్ళని కూడా, అందరినీ కూడా దర్శనం చేసుకుని వీళ్ళంతా కూడా రిటర్న్ అయిన సిచ్యువేషన్ అయితే మనం ప్రతి ఏడాది చూసాం. ఈ ఏడాది కూడా, అంటే లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి జరుగుతున్నట్లే ఈ ఏడాది కూడా త్వరగానే జరుగుతుందని చెప్పుకోవచ్చు. అప్రాక్సిమేట్లీ 6 గంటల పాటు శోభాయాత్ర ఘనంగా జరిగిన తర్వాత ఈ గంట క్రితం ట్యాంక్ బండ్ దగ్గరికి మహాగణపతి చేరుకోవడం, అలాగే ప్రస్తుతం ఈ చివరి పూజలు అనేవి అందుకోవడం జరుగుతున్నాయి. కాబట్టి మరి కాసేపట్లో ఇంకొక అరగంట పాటు చివరి పూజల్లో అందరూ కూడా పాల్గొన్న తర్వాత లాస్ట్, అంటే మరొక 1 అవర్లో ఇదంతా కూడా కంప్లీట్ అయ్యి నిమజ్జనం కూడా 1 అవర్ 1.5 అవర్లో కంప్లీట్ అయిపోతుందని చెప్పుకోవచ్చు. క్రేన్ ఆపరేటర్ కూడా ఆ ఎక్స్పీరియన్స్ పర్సనే కావడంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా సెక్యూరిటీ అంతా కూడా పూర్తిగా ఇక్కడ మఫ్టీలో కావచ్చు, షీ టీమ్స్ కావచ్చు, 1,000 మంది సెక్యూరిటీ ఇక్కడ మోహరించారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ ఎవరైతే సామాన్య పబ్లిక్ ఉంటారో వాళ్ళంతా ఒక సైడ్ ఉన్నారు. కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా అయితే మాత్రం నిమజ్జనం కంప్లీట్ అవుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ విగ్రహ తయారీ చేసిన వాళ్ళు కూడా ఇందులో ఈ నిమజ్జనంలో పాల్గొనడం అనేది, చివరి పూజలో పాల్గొనడం అనేది జరుగుతుంది. చివరిసారిగా అందరూ కూడా, అంటే పూజలు కంప్లీట్ అయిన తర్వాత, అయ్యగారు పూజలన్నీ కంప్లీట్ చేసిన తర్వాత ఒక్కొక్కరిగా వచ్చి ఇక్కడున్న అందరూ కూడా, అంటే సెక్యూరిటీ కావచ్చు, జిహెచ్ఎంసీ సిబ్బంది, పోలీసులు, వీళ్ళంతా ఒక్కొక్క టెంకాయ కొట్టి వాళ్ళ భక్తులు ఆ లాస్ట్ ముడుపులు ఏమన్నా ఉంటే అవి చెల్లించుకుని, అలాగే వాళ్ళ కోరికలు కూడా కోరుకుని ఆ లాస్ట్ ఘట్టం మాత్రం ఒక అంగరంగ వైభవంగా జరుగుతుంది. లాస్ట్ 10 మినిట్స్ ఈ ట్యాంక్ బండ్ ఏదైతే ఉందో అదంతా కూడా ఒక గణపతి వైబ్రేషన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక డివోషనల్ వైబ్రేషన్కి అందరూ కూడా గురవుతారు. లాస్ట్లో అందరూ పూనకాలు వచ్చినట్లుగా ఆ గణపతి పంప మోరియా అంటూ పూర్తిగా ఒక విధమైన డివోషనల్ వైబ్రేషన్కి అయితే అందరూ గురవుతారు. సో చిన్నపిల్లలు, పెద్దలు అంతా కూడా వచ్చారు. ఎప్పుడూ కూడా మనం ఒకసారి కనుక చూస్తే, అంటే ఒక్క అడుగుతో వినాయకుడు స్టార్ట్ అయితే తర్వాత మెల్లమెల్లగా ఒక్కొక్క అడుగు పెరుగుతూ వచ్చినప్పటికీ ఇప్పుడు 70 అడుగులకి చేరుకోవడం జరిగింది. సో ఈ వినాయకుడిని కూడా, అంటే పర్యావరణ నిపుణుల ప్రకారం కూడా ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కావచ్చు, ఇదంతా కూడా లేకుండా ఈసారి కూడా మట్టి అండ్ ఐరన్తో వినాయకుడిని తయారు చేయడం జరిగింది. సో పర్యావరణ హితంగా ఈ వినాయకుడిని తయారు చేయడంతో అటు ఎన్విరాన్మెంట్కి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా తయారు చేసి ఆ విగ్రహాన్ని గంగ ఒడికి చేరుస్తున్నారు. సో ఎప్పుడూ కూడా ఈ గంగ ఒడికి చేరే ఈ క్రమంలోనే ఎక్కువగా భక్తులు ఒక ఎమోషనల్ మూమెంట్ అనేది ఉంటుంది. సెక్యూరిటీ పరంగా కూడా ఎట్లాంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నారని చెప్పుకోవచ్చు సౌజన్య. అలాగే ముఖ్యంగా భక్తులు అయితే మాత్రం చాలా ఆతృతగా చూస్తున్న మనం విజువల్స్ చూసుకోవచ్చు. మొత్తం 1 కిలోమీటర్ పొడుగుంటే కిలోమీటర్ కూడా మొత్తం అంతా కూడా ఎక్కడికక్కడ రోడ్ అంతా కూడా స్తంభించిన సిచ్యువేషన్. అంటే మనం ట్రాఫిక్ జామ్ ఎలా అయితే ఉంటుందో అలా పూర్తిగా జనమంతా కూడా ఒక కిలోమీటర్ మేర చూడడానికి, అలాగే కొంతమంది చెట్లెక్కి కూడా, ఎందుకంటే గణనాథుడి నిమజ్జనం కింద నుంచి చూస్తే పెద్దగా కనిపించదు అని చెప్పి కొంతమంది చెట్టు ఎక్కి, అంటే కొంతవరకు రిస్క్ అయినప్పటికీ కూడా చెట్టు ఎక్కి కూర్చుని చూస్తున్న సిచ్యువేషన్ కూడా ఇక్కడ చూస్తున్నాం. ఎవ్రీ ఇయర్ ఇదే తంతున ఇంతే అంగరంగ వైభవంగా జరుగుతుంది సౌజన్య. మొత్తానికైతే మరి కాసేపట్లో గణేశుడి నిమజ్జనం అనేది జరగబోతుంది సౌజన్య.